హలో! ఈరోజు మీకొక చిన్న 2 నిమిషాల సినిమా చూపిస్తున్నాను. ఈ స్టోరీ ఏంటంటే, ఎలుక బ్రతకాలనే తాపత్రయం అన్నమాట. దీనికి ఛాయాగ్రహణం సుస్మిత, కథ, మాటలు, దర్శకత్వం ప్రియదర్శిని, తారాగణం ఒక ఎలుక. దీనికి లొకేషన్ మా దగ్గర హై బడ్జెట్ లేక మేము మా ఇంట్లోనే చేశాము. కథలోకెళ్తే మొక్కలకు ఎరువుగా ఉంటుందని చెప్పి బాగా పులిసిపోయిన పెరుగుని పాడబోయకుండా మేమలా ఉంచాము. సరేలే ఇంక మొక్కలకు వేద్దామని కొంచెం మూత ఇలా తీస్తే ఈలోపు మాకొక ఫోనొచ్చింది. ఎత్తుదామని అలా వెళ్ళేలోపు ఒక ఎలుక ఆ మూతని జరుక్కొని అందులోకి దునికింది. ఆ దునికిన తర్వాత దానికి బయటికి రావడం రాలేదు. అది ఎలా బయటికొచ్చింది అనేదే ఈ సినిమా కథాంశం అన్నమాట. మీరు ఇప్పుడు చూస్తే అది బయటికి రావడానికి చాలా తాపత్రయపడుతుంది. ఈ ఎలుకలు ఉన్న చోట ఉండవు. ఒక దగ్గర ఉండవు. బీరువాలలోకి దూరుతాయి, కిచెన్‌లోకి దూరుతాయి, సందుల్లో, గొందుల్లో, రంధ్రాలలో చూడ్డానికి ఇంతుంటది గానీ, ఇవి చేసే పనులు మామూలుగా ఉండవు. మేము అది బయటికి రాడానికి ఒక స్టిక్ పెట్టాము. దాన్ని నిచ్చెనలా వాడుకొని అది బయటికొస్తదని. కానీ అది అలా చేయలేకపోయింది. ఎందుకంటే దాని వల్ల కాలేదు. చూసారా ఎలా తిరుగుతుందో దాని ప్రాణాలు కాపాడుకోవాలని దాని తాపత్రయం అది. ఇంకా లాభం లేదు. దాన్ని కాపాడాలని మేము నిర్ణయించుకున్నాము. చాలా చాకచక్యంతో ఒక తెలివిగా ఇలా ఆలోచించాం. ఏంటంటే బకెట్‌ని ఇలా బోర్లిస్తే అది అందులో నుంచి దూకొచ్చు అని. అది చూసారా దూకాలని ట్రై చేస్తుంది. చేస్తుంది దూకుతదా లేదా? చూద్దాము, చూద్దాము. దాని ప్రాణాలు అది గట్టిగా కాపాడుకుంటదా లేదా? ఏం చేస్తదిప్పుడు ఆ ఎలుక? దూకేసిందా? యెస్! దూకబోతుంది. దూకేసింది. మొత్తానికి దాని ప్రాణాలది కాపాడుకుంది. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న గుణపాఠం ఏంటి తెలుసా? కన్ను మూసి తెరిచే లోపే ఏదైనా జరగొచ్చు. ఇంకొకటి ఎలుకకేంటి అంటే బోడిపెత్తనాలేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా దానికి అలవాటైన ప్రదేశాలలో అది తిరిగితే దానికి చాలా మంచిదని అది నేర్చుకుంది. చిన్నప్పుడు మా మమ్మీ అనేది, ఏవైనా ఎలుకలొస్తే "ఎలుక రాజా, ఎలుక రాజా నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా" అనేది. "ఎలుక రాణి, ఎలుక రాణి నా కొడుకులనిచ్చి పెళ్లి చేస్తా" అనేది. అవి లటుక్కున పారిపోయాయి. మరి మాకు భయపడి పారిపోయాయో, నిజంగానే వెళ్ళిపోయాయో మాకైతే అర్థం కాదు. మీ మమ్మీ వాళ్ళు ఇలా ఏమైనా అనేవాళ్ళా? కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ ఎలుకకి హాయిగా దాని రెమ్యూనరేషన్ దానికిచ్చేసి పంపించేద్దాం. ఏంటి అంటే ఏం లేదండి స్వేచ్ఛనిస్తున్నాము. దాన్ని కాపాడాం గదా! ఇంకా హాయిగా అది ఎంజాయ్ చేస్తది. మీకు నా ఈ సినిమా నచ్చినట్లయితే నాకు అవార్డులేం అవసరం లేదు. నా వీడియోకి లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ టు ద క్రూ.